హాయ్ ఫ్రెండ్స్, ఇవి అర కేజీ మినపగుళ్ళు అండి. మినప సున్నుండలు చేస్తున్నాను. ఇవి ఆపకుండా దోరగా వచ్చే వరకు తిప్పుకోవాలండి. ఇవి కళ్ళు తిప్పుకోకపోతే మాడిపోతూ ఉంటాయి అక్కడ మధ్య మధ్యలో. ఇవి వాయికి ఎక్కువైనాయి అనుకుంటే, తిప్పుకోలేకపోతున్నాం అనుకుంటే 2 వాయిలు పెట్టుకోవచ్చండి. 2 సార్లుగా వేయించుకోవచ్చు. నేను ఒకేసారి ఆపకుండా తిప్పుకున్నాను. ఇప్పుడు ఆ వేడి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. 2 సార్లుగా 2 వాయిలుగా పట్టుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కొంచెం పిండిలో బెల్లం నలగొట్టుకుని ఇప్పుడు ఆ బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరి చిప్పలు 2 సపరేట్గా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి బెల్లం పిండిలో కొంచెం పిండిలో వేసుకుని 2 సార్లుగా పట్టుకుంటే సరిపోద్ది. అర కేజీ మినపగుళ్ళకి అర కేజీ బెల్లం పడుతుంది. 400 గ్రాములు నెయ్యి పడుతుంది, వెన్నపూస పడుతుంది. వెన్నపూస అప్పటికప్పుడు కరగబెట్టుకుని వేడివేడిగా వేసుకోవాలండి. ఆ బెల్లం కరుగుద్ది ఈ వేడికి. పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు నెయ్యి కరగబెట్టి పోసుకోవాలి. వెన్న లేని వాళ్ళు నెయ్యి పచ్చి నెయ్యి అయినా సరే ప్యాకెట్ నెయ్యి కొనుక్కొచ్చుకొని బాగా కాలేటట్టుగా వేడి చేసుకొని పోసుకోవాలి. ఇక చూడండి, ఈ వేడి నెయ్యి ఎట్లా పోసుకుంటే ఆ బెల్లం అంతా కరిగి ముద్దకు వస్తుందండి. నాలుగు 400 గ్రాముల వరకు నేను నెయ్యి పోసుకున్నానండి. మొత్తం చూపెట్టలేదు. ముద్దకు వచ్చే వరకు ఎంత పెట్టినా సరే పోసుకోవాల్సిందేనండి. ఇంకా వేరే ఇంకేమి వేయకూడదండి. ఒట్టి నెయ్యే వేసుకోవాలి. పాలు కానీ డాల్డా కానీ అట్లా ఏ వేయకూడదు. రెడీ అండి మినప సున్నుండలు. మొట్టమొదటిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. పాతకాలం నాటి సున్నుండలు రెడీ.